నమస్కారం సార్. సార్ దానికి భద్రత పెంచాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేస్తారు కదా, మరి ఇప్పుడు హైకోర్టు రియాక్ట్ అయింది దాని పట్ల అని అంటున్నారు. మరి అది ఏ విధంగా రియాక్ట్ అయింది? అండ్ చంద్రబాబు గారికి షాక్ అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నారు సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్? అంటే చంద్రబాబు షాక్ లేకపోతే జగన్కి పెద్ద ఊరట అని చెప్పలేము. బట్ హాఫేలో ఉంది కేసు. ఇంకా కేసు ఏం కంప్లీట్గా ముగిలేదు. బేసిక్గా జగన్ ఏంటంటే నాకు 139 మందితో సెక్యూరిటీ ఉన్నింది సీఎంగా ఉన్నప్పుడు, Z+ కేటగిరీ ఉన్నింది. ఇప్పుడు దాన్ని నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వితిన్ 1 మంత్లో వీళ్ళు దాన్ని 58కి కుదించేశారు. నాకు ఇప్పుడు 24 అవర్స్ ఓన్లీ 2 అధికారులు మాత్రమే నాకు సెక్యూరిటీ ఆఫీసర్లుగా ఉన్నారు. సో నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, థ్రెట్ ఉంది. అందువల్ల జూన్ 3కు ముందు ఏ రకమైన సెక్యూరిటీ ఉన్నదో, అంటే సీఎంగా ఉన్నప్పుడు ఏ రకమైన సెక్యూరిటీ ఉన్నదో అదే రకమైన సెక్యూరిటీ నాకు కావాలి అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చారో అది పనిచేయట్లేదు. సెకండ్ వెనకాల ఉన్న డోర్ అది తెరుచుకోవట్లేదు. ఏదన్నా సడన్గా ఏదన్నా అయితే అది పనిచేయదు వెహికల్. సో అటువంటి వెహికల్లో నేను వెళ్ళాలి. ఆ వెహికల్ మార్చమంటే మార్చట్లేదు. నేను డబ్బులు పెట్టుకొని నేను సొంతంగా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ నా సొంతానికి నేను పెట్టుకుంటానంటే దానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. సో క్లియర్గా ఇది వేధించదలుచుకుంది. నేను మొన్న వినుకొండకి వెళ్ళినప్పుడు కూడా అది పని చేయకపోతే దాన్ని వదిలేసి నేను ఆర్డినరీ వెహికల్లో వెళ్ళాల్సి వచ్చింది. సో ఎక్కడైనా ఏదైనా అటాక్ చేస్తే నాకు రక్షణ లేదు. సో ఇదంతా కూడా తెలిసే గవర్నమెంట్ కావాలని నన్ను నా ప్రాణాలకు ప్రమాదం జరగాలని కోరుకుంటుంది అన్న ఇదిగా వేశాడు. గతంలో కూడా నా మీద 2 సార్లు అత్యాయత్నాలు జరిగాయి. ఒకటి కోడికత్తి కావచ్చు, ఇక్కడ విజయవాడలో రాయి విసరడం కావచ్చు. ఈ 2 కూడా అతను పేర్కొన్నాడు. సో ఇవన్నీ చెప్పి పిటిషన్ వేశాడు, రిట్ పిటిషన్ వేశాడు అన్నమాట. దీని మీద నిన్న విచారణ జరిగింది. విచారణ జరిగినప్పుడు జడ్జి గారు కొంత అడిగారు మన అడ్వకేట్ జనరల్ని. సో అసలు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఎందుకు మీరు మార్చలేదు, ఏమైంది అని అడిగితే మేము అది కరెక్టే, సరిగా పనిచేయట్లేదు అనేది ఆయన కూడా ఒప్పుకున్నారు, దొమ్మలపాటి శ్రీనివాసరావు. సో మేము మారుస్తాం, దాన్ని రిపేర్ చేయాలి, రిపేర్ చేసే లోపల వేరే వెహికల్ ఆయనకి ప్రొవైడ్ చేస్తాము, దాని తర్వాత దీన్ని రిపేర్ చేసి ఆయనకి ఇస్తాము అనేది జడ్జి గారికి చెప్పారు. ఆ మేరకి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ విషయంలో జగన్ కోరుకున్నది అయితే సక్సెస్ అయింది. ఆ మేరకి జడ్జి గారు ఊరటని చెప్పాలి జగన్కి. రెండవది జామర్స్ విషయం. ఎక్కడైనా సెన్సిటివ్ ఏరియాస్లో మందు పాత్రలో ఇంకోటి పెట్టేటువంటి ముందుగానే జామర్స్ అనేది గుర్తించి దాన్ని డీయాక్టివేట్ చేస్తాయి. అటువంటి జామర్ కూడా నాకు ఇవ్వలేదనేది చెప్పాడు. దాన్ని ఎందుకు ఇవ్వచ్చు కదా మీరు, ఇస్తే మీకు ఏంటి ఇబ్బంది అనేది కూడా అడిగింది. సో అది ఇస్తామని కూడా ఒప్పుకున్నారు. ఎప్పుడైనా ఈయన అటువంటి సెన్సిటివ్ ఏరియాలకు పోయేటప్పుడు మేము జామర్ ప్రొవైడ్ చేస్తామనేది కూడా గవర్నమెంట్ ఒప్పుకుంది. సో జామర్స్ అండ్ బుల్లెట్ ప్రూఫ్ ఈ 2 విషయాల్లో జగన్కి కోరుకున్నట్టుగా జరుగుతుంది. ఇక మెయిన్ విషయం Z+ కేటగిరీ. సో ఆ విషయంలో కూడా దొమ్మలపాటిని హైకోర్టు అడిగింది ఏంటంటే, అసలు మీకు మాజీ ముఖ్యమంత్రులకి ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వ పాలసీ ఏంటి అసలు అని అడిగారు. అడిగితే ప్రభుత్వానికి అటువంటి పాలసీ ఏం లేదని ఆయన చెప్పారు. అదేంటి, ఇప్పుడు 10 ఏళ్ళు దాటిపోయింది రాష్ట్రం ఏర్పడి, ఇంకా ప్రభుత్వానికి పాలసీ లేదా అని అడిగింది. సో ఈ ప్రభుత్వానికి పాలసీ లేని దీంట్లో చంద్రబాబుకు రోల్ ఉంది, జగన్కు కూడా ఉంది కదా. జగన్ కూడా 5 ఏళ్ళు పరిపాలించాడు కదా. మరి జగన్ కూడా ప్రభుత్వంలో కూడా ఒక పాలసీ ఎలా ఉండాలి మాజీ ముఖ్యమంత్రులకు అనేది జగన్ కూడా చేసి ఉండాలి కదా. జగన్ కూడా చేయలే. మేబీ జగన్ నేను మాజీ అవుతానని అనుకోకపోయి ఉండొచ్చు. సో ఆయన 30 ఏళ్ళు 20 ఏళ్ళు పరిపాలిస్తానని కళ్ళగన్నాడు కదా. సో ఆ రకంగా జగన్ కూడా అనుకోలేదు కాబట్టి పాలసీ రూపొందింది. అంతకుముందు చంద్రబాబు కూడా అదేం పట్టించుకోలేదు. సో ఎలా ఉంటుంది పాలసీ లేకుండా అని అడిగితే, లేదు మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ఇచ్చేస్తూ ఉంటాము అని చెప్పింది. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, ఎవరైనా నాకు ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి నాకు థ్రెట్ ఉంది అంటే ఆయన థ్రెట్ ఉందా లేదా ఎట్లా అసెస్ చేయాలి, మాజీ ముఖ్యమంత్రులకి ఎలాంటి ఒక ప్రోటోకాల్ ఒక సెక్యూరిటీ ఉండాలి అన్న దానికి సంబంధించి ఒక పాలసీ ఉండడం అవసరం ఫస్ట్. ఆ విషయాన్ని ఇప్పుడు జగన్ కేసు వల్ల బయటకు వచ్చింది. లేకపోతే జనాలకు తెలియదు పాలసీ లేదా ఉందా అని తెలియదు. వీళ్ళేమో నీకు 986 నీ ఖైదీ నెంబర్ కాబట్టి అంత సెక్యూరిటీ కావాలా, ఇలాగ వీళ్ళు జోకులు వేస్తున్నారు.
జగన్ మీద. ఎవరు లోకేష్ కావచ్చు, అనిత కావచ్చు, హోమ్ మినిస్టర్. ఇది అంటే ఆయన సెక్యూరిటీ అడగడమే నేరంలాగా వీళ్ళు వేస్తున్నారు. గతంలో వీళ్ళు కూడా అదే చంద్రబాబు అడిగినప్పుడు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఇలాగే హేళన చేశారు చంద్రబాబుకి. ఈయనకి ఎవరు ఉన్నారు, ఈయన ఎవరు ఏం చేస్తారో ఇవంతా హేళన చేశారు. ఇవి కామనే. ఇదేంటంటే కక్ష సాధింపు అంటారు దీన్ని, రివెంజ్ పాలిటిక్స్. ఈ రివెంజ్ పాలిటిక్స్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలని రకరకాల పద్ధతిలో అంటే మ్యాక్సిమం పాజిబుల్ మెథడ్స్లో వాళ్ళని హరాస్ చేస్తుంది. అందులో ఒకటి వచ్చి సెక్యూరిటీని తీసేయడం. ఇది ప్రతి ప్రభుత్వం, ఇక్కడ కూడా మనకి రేవంత్ రెడ్డి రాగానే కేటీఆర్కి, హరీష్ రావుకి, వీళ్ళకి అందరికీ సెక్యూరిటీ తీసేశారు. అడిగితే టెక్నికల్గా మీరు ఎమ్మెల్యేలే కదా, మీకు ఇద్దరు గన్మెన్లు చాలు. టెక్నికల్ కాదు కదా, చూడాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఇంపార్టెంట్ నాయకులు, వాళ్ళకి థ్రెట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే థ్రెట్ పెర్సెప్షన్ అంటారు. ఆ థ్రెట్ పెర్సెప్షన్ని బేస్ చేసుకొని సెక్యూరిటీ ఇవ్వాలి. కానీ వీళ్ళకి అవసరమైనప్పుడేమో, వీళ్ళు అడిగేటప్పుడేమో థ్రెట్ పర్సెప్షన్ ఇవన్నీ అడుగుతారు. ఎదుటి వాళ్ళకి ఇచ్చేటప్పుడేమో టెక్నికల్గా మాట్లాడతారు. అట్లా టెక్నికల్గా మాట్లాడినప్పుడు జగన్ కూడా ఒక ఎమ్మెల్యేనే. ఎమ్మెల్యేకి ఇద్దరు చాలు కదా గన్మెన్లు, ఎవరికి అవసరం లేదు. ఆ మధ్య కూడా మన ఆఫీస్కి ఒక ఎంపీ వచ్చాడు, ఒకరే గన్మెన్ ఉన్నాడు. ఆయన గన్మెన్ అని కూడా ఎవరికి తెలియదు, ఎందుకంటే చిన్న గన్ను పెట్టుకుని మామూలుగా ఉన్నాడు. సో అలాగా మామూలు వాళ్ళకైతే అవసరం లేనిలో అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు జగన్ స్థాయిలో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా థ్రెట్ ఉండే అవకాశం ఉంది. సో అటువంటప్పుడు జగన్కి ఇవాళ వద్దు అనేది థ్రెట్ పర్సెప్షన్ బట్టి ఉండాలి తప్ప టెక్నికల్గా అతను ఎమ్మెల్యేనా కాదా అనే దాన్ని బట్టి ఉండకూడదు. ఏదేమైనా అతనికి 40% ఓట్లు వచ్చాయంటే అతను ఖచ్చితంగా ఆ యాంగిల్లో ప్రతిపక్షం లెక్కే కదా, ప్రతిపక్ష నాయకుడే కదా అతను. ఇంకేదన్నా ప్రతిపక్షం ఉందా ఇక్కడ? బలమైన ప్రతిపక్షం జగన్ కంటే బలమైనది ఏదైనా ఉందా? ఏమీ లేదు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలు ఉన్నారు. సో ప్రతిపక్షం అంటే ఇక్కడ జగనే. వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు కూడా ఒకటి కూడా లేవు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్కి. ఆ రకంగా 11 వచ్చినా 10 వచ్చినా జగనే ప్రతిపక్షం. 40 మన సీట్ల సంఖ్య చూడకూడదు, పర్సంటేజ్ కూడా చూడాలి. పర్సంటేజ్ వచ్చినప్పుడు 40% వచ్చింది. ఆ రకంగా ఖచ్చితంగా అతనికి ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే జగన్కి మోరల్ రైట్ లేదనేది ఎక్కువ మంది మాట్లాడిద్దారు. జగన్ కూడా ఇలాగే వేధించాడు కదా గతంలో, చంద్రబాబును వేధించాడు. ఈవెన్ తన ప్రత్యర్థి పులివెందుల్లో బీటెక్ రవి, అతనికి సెక్యూరిటీ తీసేశాడు. అతను అనేక పోరాటాలు చేయాల్సి వచ్చింది ఆ సెక్యూరిటీకి, ఎందుకంటే అక్కడ అతనికి థ్రెట్ ఉందని తెలుసు జగన్కి. సో ఇదంతా కూడా కక్ష సాధింపే. జగన్ అదే పని చేశాడు, చంద్రబాబు అదే పని చేస్తున్నాడు. సో అందుకే నేను చాలాసార్లు అంటూ వీళ్ళిద్దరికీ బేసిక్గా తేడా ఏమీ లేదు. వీళ్ళిద్దరికే కాదు, ఏ రాజకీయ నాయకుడికి ఇంకొక రాజకీయ నాయకుడికి ఇవాళ దేశంలో పెద్ద తేడా లేదు. ఎందుకంటే పొలిటికల్ ఈ మోడల్ అనేది ఇవాళ మారిపోయింది కంప్లీట్గా. అదేంటంటే ప్రతిపక్షాలని చంపేసి, వాళ్ళని పొలిటికల్గా చంపేసి, తొక్కేసి తామధికారంలో ఉండాలనుకుంటున్నారు తప్ప ప్రతిపక్షాలని బతికించి వాళ్ళకి తగిన గౌరవం ఇచ్చి, వాళ్ళకి తగిన ఇంపార్టెన్స్ ఇచ్చి మనం పరిపాలిద్దాం అనేది లేదు. ఇది ఎందుకు లేదంటే పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఎవరికి లేదు. పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ అండ్ డెమోక్రటిక్ సెటప్లో ప్రతిపక్షం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిపక్షం ఎంత స్ట్రాంగ్గా ఉంటే ప్రజలకు అంత మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలు అసెంబ్లీలో పోరాడతాయి, తర్వాత బయట వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తాయి, ప్రజలను ఆర్గనైజ్ చేస్తాయి ఇష్యూస్ చుట్టూ. అవి లేనప్పుడు ఎవరు చేస్తారు? ఎవరు చేయలేరు. సో ఆల్రెడీ వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి. మీడియా అనేది ఇవాళ తెలుసు మనకి, పొలిటికల్ పార్టీలు తోకలుగా మీడియా మారిపోయింది. మీడియా అనేది ప్రజల పక్షాన ఉండి చేసే మీడియా ఆల్మోస్ట్ పోయింది. ఏదో అక్కడక్కడ ప్యాచెస్ లాగా ఉంటుంది తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ఏదో ఒక పార్టీకి అనుబంధంగా మారిపోయింది. ఇంకా మిగతా వ్యవస్థలను కూడా కంప్లీట్గా, ముఖ్యంగా మోడీ వచ్చినాయి. అంతకుముందు ఇందిరాగాంధీ కూడా ఇదే మిస్యూజ్ ఎక్కువ ఉంది. తర్వాత మోడీ వచ్చినాక దీన్ని సిస్టమేటిక్గా తీసుకెళ్ళిపోయాడు. సో ఈ కాంటెక్స్ట్లో హైకోర్టు ఇంకా తేల్చలేదు. సమగ్రమైన నివేదికని ప్రభుత్వం నుంచి ఆశించింది. అంటే అసలు భద్రత ఏ పారామీటర్స్ ఏంటి, థ్రెట్ పర్సెప్షన్ మీద ఇస్తారా, మీ పర్సనల్ దీని మీద ఇస్తారా ఏంటనేది ఇప్పుడు కోర్టుకి సబ్మిట్ చేయాల్సి. ఇది ఒక రకంగా జగన్ చేయడం మంచిదే. ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది అసలు ఒక వ్యక్తికి సెక్యూరిటీ ఇవ్వాలంటే ఏం పారామీటర్లు, మాజీ ముఖ్యమంత్రికి ఏ పద్ధతులు ఇవ్వాలి, ఇవన్నీ జనాలకి అర్థమవుతుంది.